మహానుభావులందరకు నమస్సులు, చిన్నారులందరకు శుభాశీస్సులు. ఈరోజు జామీ సుబోధలో అరణ్యకాండ విశేషాలను తెలుపుతాను. అరణ్యకాండ విశేషాలు తెలుసుకుపోయే ముందు గత వీడియోలో అయోధ్యకాండ యొక్క ఒక్కసారి మననం చేసుకుందాం. అయోధ్యకాండను మననం చేసుకుందాం. అయోధ్యకాండ శ్రీరాముని రూపాన్ని వర్ణించడం నుంచి, అదేవిధంగా అరణ్యవాసములో ఉంటున్న శ్రీరాముణ్ణి భారతుడు కలుసుకొని దుఃఖాన్ని ప్రదర్శించి చివరకు పాదుకలను పట్టాభిషేకం తీసుకువెళ్ళడం, తదుపరి సీతారామ లక్ష్మణులు అత్రి ఆశ్రమానికి చేరడం, అత్రి ఆశ్రమంలో అనసూయదేవి సీతమ్మ తల్లికి దివ్య వస్త్రాలను సమర్పించడం, తదుపరి వారి కోరిక మేరకు దండకారణ్యానికి పయనమవడం. ఇది అయోధ్యకాండ చివరి భాగం. మరి అరణ్యకాండ ప్రారంభాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. ఒక్కసారి ఆ ప్రదేశాన్ని శ్రీరాముడు పరిశీలన చేస్తే ప్రశాంతమైన వాతావరణం కనబడింది. మునుల స్థావరాలు ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి. వెంటనే అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఆ విల్లు నుండి వింటినారును వేరు చేశారు. ఎందుకంటే అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. అంటే విల్లు అవసరం లేదన్నమాట. అలా కొంత దూరం ప్రయాణమయ్యారు. దండకారణ్యం నడుమ ప్రాంతంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాత్రం విరాధుడనే రాక్షసుడు అడ్డగించాడు. విరాధుడు చాలా భయంకరమైన రాక్షసుడు. వాడిని చూస్తేనే గగురుపాటు అనమాట. చాలా భయంకరంగా ఉండి ఒక్కసారి రామలక్ష్మణుల్ని ఇలా పట్టేసి పరుగున తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తున్నాడు. సీతమ్మ తల్లి గగ్గోలు పెడుతుంది. నా స్వామి అని ఏడుస్తుందన్నమాట. ఏమిటి విపత్కర పరిస్థితి అని. వెంటనే రామలక్ష్మణులు ఖడ్గాలు తీసుకొని 2 భుజాలని ఖండించేశారు. ఖండించిన మరుక్షణం ఒక్కసారి కుప్పకూలిపోయాడు విరాధుడు. వాడిని గోతిలో పాతి పెట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు వెంటనే విరాధుడు, రామ, నన్ను పరిపూర్ణంగా గోతిలో పూడ్చేయండి. నా పూర్వపు ఆకారం వస్తుంది. శాప విమోచనం వలన ఈ భయంకరమైన ఆకారంలో ఉన్నాను. నేను తుంబురుడను. కుబేరుని యొక్క శాపం కారణంగా ఈ విధంగా విరాధుడనే రాక్షసుడిగా మారాను అని చెప్పగానే ఆ విరాధుడిని పెద్ద గొయ్యి తీసి అందులో పూడ్చేయడం జరుగుతుంది. ఒక దివ్య రూపంలో తుంబురుడు ప్రత్యక్షమై, శ్రీరామ, నీకు మంచే చేకూరుతుంది. దగ్గరలో శరభాంక మహాముని ఆశ్రమానికి చేరండి. మీకన్నీ కూడా క్షేమాలే కలుగుతాయి అని ఆశీర్వదించి తుంబురుడు దేవలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. రాముడు అలా అరణ్య మార్గం గుండా శరభాంక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, శరభాంక మహర్షి ఎంతో సంతోషపడడం, రాముని కోసమే తన తనువుని అలాతో నిలబడడం, రామునికి అనేక రకమైన దివ్య అస్త్రాలను, యజ్ఞ ఫలాన్ని దానంగా ఇచ్చి, తదుపరి నీ జీవితానికి చాలా ఉపయోగపడుతుందని ఉపదేశించి అక్కడ దేహాన్ని చాలించి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి సుధీష్ణ మహాముని ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. సుధీష్ణ మహాముని కూడా శిష్యులతో ఎదురేగి రామలక్ష్మణులను పలకరించి యోగక్షేమాలు కోరి, ఈ విధంగానైనా అరణ్యములో మా అందరి యోగక్షేమాలు తెలుసుకోగలుగుతున్నారు అని చెప్పి వారి వద్ద ఉన్నటువంటి అనేక రకమైన దివ్య శక్తులను కూడా భవిష్యత్తులో జరిగే ఆపదలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ దివ్య శక్తుల్ని ఈ సుధీష్ణ మహర్షి కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి కోరిక మేరకు అగస్త్య మహాముని ఆశ్రమానికి బయలుదేరుతారు.
మార్గ మధ్యంలో అనేక మంది మహామునులు వచ్చి, శ్రీరామ, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ రావణుని ప్రేరేపణ చేత అనేక మంది రాక్షసులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, వారిని ఎలాగైనా మీరు అంతమొందించాలి శ్రీరామ అని అభ్యర్థిస్తారు. శ్రీరాముడు వెంటనే, అభ్యర్థించడం కాదు మహర్షులారా, ఆజ్ఞాపించండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను అని చెబుతారన్నమాట. అలా అంటూ అగస్తాశ్రం, అక్కడి నుంచి అగస్తాశ్రం 6 యోజనాల దూరంలో ఉంటుంది. అలా వెళుతూ ఉంటే అగస్త్య భ్రాత ఆశ్రమం, అగస్త్య భ్రాతాశ్రమంలో ఆయన కోరిక మేరకు ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అగస్త్య పాత్ర అంటే పేరు లేదనమాట, అగస్త్యుని యొక్క సోదరుడు అని అర్థం. అందుకే ఎవరికైనా పేరు తెలియకపోతే అగస్త్య భ్రాత ఏమో అని సరదాగా అంటుంటారు, జాతీయంగా ఏర్పడింది అనమాట అది. అగస్త్య భ్రాత ఆశ్రమం నుంచి 1 యోజనం దూరంలో అగస్త్య మహాముని ఆశ్రమం ఉంటుంది. అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకోవడం జరుగుతుంది. అగస్త్య మహాముని మనసు పులకించిపోతుంది. శ్రీరాముని ఎప్పటి నుంచో దర్శించుకోవాలని ఆలోచన. ఆ సందర్భంగా అంటే వెతకబోయే తీగ కాళ్ళకే చుట్టుకుందన్నట్లు వారే రావడం చాలా ఆనందం భరితుడైపోయాడు మన అగస్త్య మహాముని. వారి కోరిక వారు అనేక రకమైన దివ్య ఆయుధాలను, యశస్సును, ఆభరణాలను, అనేక రకమైనటువంటి వారికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ప్రసాదం అంటే ఇక్కడ తినేది అని కాదండి, భవిష్యత్తులో జరిగే ఏదైనా ఆపదలకు ఉపయోగపడే ఒక ఉపత్తిగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. అలా వారి కోరిక మేరకు అక్కడికి 10 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. వారి కోరిక మేరకు మిగతా 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండాలని, ఏదైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ప్రదేశాన్ని చూపెట్టమంటే ఇక్కడికి 8 యోజనాల దూరంలో మీకు పంచవటి అనే ప్రదేశం వస్తుంది. అక్కడ గోదావరి ప్రవహిస్తుంది. జలాలకు, ఫలాలకు కొదివే ఉండదు. అక్కడ శ్రీనివాసుని ఏర్పాటు చేసుకోమని ఆయన అగస్త్యుని యొక్క కోరిక మేరకు పంచవటికి పయనమై, పంచవటిలో ప్రదేశంలో ఆ గోదావరి తీరాన ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ చక్కగా పురాణ కాలక్షేపం అది కూడా శ్రీరాముడు వినడం. ఇలా అంటే వినడం అంటే అక్కడ ఎవరో చెప్పడం కాదు, శ్రీరాముడే ఆ యొక్క విశేషాలని ఒకసారి మననం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆ ప్రదేశానికి ఒక్కసారి ప్రశాంతమైన వాతావరణానికి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు కాదు, రాక్షసి, అదే శూర్పణఖ, రామాయణంలో ముఖ్యమైన పాత్రను కూడా దీన్ని చెప్పచ్చు. ఈ శూర్పణఖ వచ్చి రాముడు అందచందాలకు ముగ్ధుడైపోయి శ్రీరామచంద్రుని వివాహం చేసుకోమని కోరుతుందన్నమాట. శ్రీరాముడు పరిహాసముతో, నాకు భార్య ఉంది, అదుగో అక్కడ నా తమ్ముడు లక్ష్మణుడు భార్యారహితుడై ఉన్నాడు, వాడిని సమీపించని చెప్పడం జరుగుతుంది. ఆహా, లక్ష్మణుడు కూడా అందంగానే ఉన్నాడు అని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే లక్ష్మణుడు పరిహాసముతో, అన్నా వదులను నేను సక్రమంగా చూసుకోవాలి, నేను బ్రహ్మచారిని లాంటి వాడిని, వివాహము నాకు అవసరం లేదు అని తిరిగి పంపించడం జరుగుతుంది. వెంటనే ఏమిటి ఇలా జరుగుతుంది, ఓహో శ్రీరాముడు కాదన్నాడంటే అక్కడ ఉన్న భార్యే కదా కారణం, ఆ భార్యని చంపేస్తే అని సీతమ్మ తల్లి మీదకి వెళ్ళడంతో వెంటనే రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపించడం జరుగుతుంది. ఆ వికృత రూపంలో ఒక్కసారి సోదరా నడుస్తుంది. సోదరుడైనటువంటి కరుడు ఒక్కసారే వింటాడు ఆర్తనాదాన్ని. పరుగున వస్తూ ఉండగా శూర్పణఖ ఎదురేగి, అన్నా ఇది నా దుస్థితి అని వివరిస్తుంది. వెంటనే కొన్ని వేల రాక్షసుల్ని పంపించడం జరుగుతుంది. అందరినీ కూడా క్షణాల మీద రాముడు యమపురికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాల్ని అకంపనుడు లంకకు చేరుస్తాడు.
లంకలో ఉన్న రావణుడు మండిపడతాడు. ఒక్క మానవుడు వేల కొలది రాక్షసులను సంహరించడమా? ఇప్పుడే నేను వెళ్ళి వాడి అంతు తెలుస్తానంటాడు. ఆ కంపునుడు రావణ రాముడు సామాన్యుడు కాదు. రాముణ్ణి చంపడం నీ తరము కాదు. దీనికి ఒక ఉపాయం ఉంది. రాముణ్ణి చంపడం నా తరము కాదా? అంత వీరాది వీరుడా? లేదు రావణ, చాలా గొప్పవాడు. మానవుడైనప్పుడు కూడా భగవంతుడేమో అనిపిస్తుంది నాకు. అయినను అంత ఆందోళన పడిన అవసరం లేదు. శ్రీరామునికి భార్య అంటే మహాప్రాణం. భార్యను ఆ సీతమ్మను గాని అపహరించావనుకో, భార్య ఎడబాటుతో శ్రీరాముడే చనిపోతాడు. ఇంకా నీకు అడ్డెవరూ లేరు. అందాల సుందరి సీత నీ వశం కూడా అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ప్రణాళిక ఏమిటి? మారీచుడిని అడుగు. వెంటనే మారీచుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. మారీచుడికి ఈ విషయం చెప్పగానే, రావణ, నీకు ఎవరో కానీ తప్పుడు ఆలోచన ఇచ్చారు. వాడు నీకు మిత్రువు కాదు, శత్రువు. ఎందుకంటే రాముని బాణము రుచి ఏమిటో నాకు తెలుసు. ఆ యజ్ఞములో, విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞములో ఆయన యొక్క శక్తిని చూశాను. ఆ బాణ తాకిడికి కొన్ని వేల యోజనాలు పడి ఈరోజు ప్రాణంతో ఉన్నాను. అందులోనూ రాముని ఓడించడం సామాన్యమైన విషయం కాదు. ఇంకొకటి, రాముడు చాలా మంచివాడు. ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి మనం కెలకడం అనేది కొరువుతో తలగొక్కోవడమే. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోయి చక్కగా శ్రీలంకను పరిపాలించుకో అని చెప్పడం జరుగుతుంది. వెంటనే రావణుడు కూడా కొంచెం భయపడి, మారీచుడే చెప్పాడంటే సామాన్యం కాదనుకొని వెళ్ళిపోయి లంకలో సేద తీర్చుకుంటాడు. ఎవరు సీతారామ లక్ష్మణులు ఏమీ ప్రతీకారం తీర్చుకోలేదని శూర్పణఖ లంకకు లభోదిబోమని వెళ్తుందన్నమాట. వికృతాకారంలో చూసిన సోదరుని కొంచెం బాధపడిన ఏమీ అనలేని స్థితిలో ఉంటాడనమాట. వెంటనే కోపం వస్తుంది శూర్పణఖకి. చెల్లమ్మ ఇంత దీనస్థితిలో, ఇంత వికృతాకారంలో ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా నీకు లేదా? ఇదేనా సోదరుడంటే? భయమా రాముడంటే? అంత పిరికివాడువా నువ్వు అని రెచ్చగొట్టడంతో పాటు ఒక ఆశను కూడా చూపెడుతుంది. సోదరా, అక్కడ అతిలోక సుందరుంది సీతమ్మ. అబ్బబ్బబ్బబ్బా, ఆమె నీకు భార్య అయితే బాగుంటుంది కానీ రాముడికి ఏమిటి అసలు అని ఆశ చూపెడుతుందన్నమాట. వెంటనే ఆశ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించుకుంటాడు. యువతలేమో సోదరి యొక్క ఆశాపూర్వకమైన మాటలు, అవతలేమో మారీచుని యొక్క భయంకరమైన మాటలు, రెండూ బేరేజీ వేసుకున్నాడు. శ్రీరాముని యొక్క సైన్యాన్ని కూడా ఆలోచించుకున్నాడు. శ్రీరాముడు అంటే మానవుడు. మానవుడే సైన్యం అంటారు. కాబట్టి నా చేతిలో ఓడిపోవలసిందే వారు. ఎవరో కూడా, ఎందుకంటే అది పిపేలుగా లాంటి వాళ్ళు, వారితో నాకేముంది అని అనుకొని మొత్తం మీద సీతను అపహరించడానికి సిద్ధపడతాడు. వెంటనే మళ్ళీ మారీచు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మారీచా, నేను సీతను అపహరించడానికే సిద్ధపడ్డాను, నిర్ణయించుకున్నాను. నువ్వు ఏం చేస్తావో తెలియదు. సీతకు దూరంగా రాముని తీసుకుపో. అక్కడ నీకు మరణము వచ్చిన పెద్ద చావు కేక, గావు కేక వేయి. రామా, లక్ష్మణ అంటూ చనిపో. తరువాత నీకు నేను ఉత్తమ గతి పట్టే విధంగా చేస్తాను అని అంటాడనమాట. చనిపోయిన తర్వాత నువ్వేం గతి పట్టేస్తావు? నాకు ఉత్తమ గతి, నా గతి నేను చూసుకుంటాను. అయినా నీకు బుద్ధి రావట్లేదు. మూర్ఖులకి ఎంత చెప్పినా వినరు.
నేను ఎలాగో మరణిస్తాను, నువ్వు కానీ ఆ పొరపాటు చేస్తే నువ్వు మరణించడం, నీ లంక అంతా కూడా సర్వనాశనం అవ్వడం జరుగుతుంది. ఆలోచించు. ఏది ఏమైనా నేను నిర్ణయించుకున్నాను, చెయ్యకపోతే ఇక్కడే నేను సంహరిస్తాను. మారీచుడి పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యిలా ఉంది. చావడం ఖాయం. మరి ఎవరి చేతిలో చావాలి? నీచుడైన రావణ చేతిలో చావడం కంటే పుణ్యవంతుడైన శ్రీరాముడి చేతిలో చావడం ఏమిన్నా. కాబట్టి ఇది కూడా రావణుడికి ఆయన చేస్తున్నటువంటి వికృత చేష్టలకు కూడా పరాకాష్ట చేరాయి. కాబట్టి పతనానికి దారి తీయవలసిందే అని అనుకొని వెంటనే ఒక బంగారం మారు వేషములో ఆ పర్ణశాల ప్రాంతంలో తిరుగుతుంటాడు. సీతమ్మ తల్లి పూజ కొరకు పువ్వులు కోస్తూ ఉండగా మెలమెల మెరిసిపోతూ ఉంటుంది బంగారు లేడి, మాయా లేడి. తను వెంటనే స్వామి అద్భుతం, అత్యద్భుతం, ఆ బంగారు లేడు నాకు కావాలి, ఏమి అందం, ఏమి తేజస్సు అని అంటూ ఉంటుంది అన్నమాట. రాముడు కూడా చూస్తాడు, ముద్దుడైపోతాడు. ఇలాంటి జింకని ఎప్పుడు చూడలేదే అనగానే లక్ష్మణుడు, అన్నయ్య సరే, ఇలాంటి జింకను మనం చూడలేదంటే ఇది రాక్షస మాయ. ముఖ్యంగా ఇలాంటి మాయలన్నీ కూడా మారీచుడే చేస్తాడు. మారీచుడి మాయ. ఒక్కసారి నీ బాణమ తాకిడికి దెబ్బకు ఎక్కడో పడ్డాడు, ఇక్కడ పడి ఉంటాడు. మరలా వాడికి ప్రాణం మూడినట్టుంది, ఆయువు మూడినట్లుంది. ఇంకా వాడిని నమ్మకు, రాక్షసుడే, ఏదో మాయ ఉంది అని చెబుతాడు. అయినప్పుడు కూడా సీత ఆడవాళ్ళు ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా సామాన్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సీత కూడా అదే పరిస్థితి వచ్చింది. లేదు స్వామి, మన పర్ణశాలలో పెట్టుకోవచ్చు, పట్టాభిషేకం తర్వాత రాజ్యంలో పెట్టుకోవచ్చు, దాన్ని ఎలాగైనా కావాలి స్వామి అని అడగడం జరుగుతుంది. శ్రీరాముడు ఆలోచనలో పడతాడు. వివాహమైన తర్వాత సీత కోరిన కోరిక మొట్టమొదటిది, ఏ భర్తకైనా భార్య కోరికను తీర్చడం విధి. అందులో మొట్టమొదటి కోరిక ఖచ్చితంగా తీర్చాలి. అందుకు ఒక్కసారి ఆలోచించుకొని, సరే ఏదైతే ఏమైంది, లేడీ అయితే దొరికితే ప్రాణంతో తీసుకొస్తాను, మాయావి అయితే ప్రాణము తీసి పట్టుకొస్తాను. లక్ష్మణ, జటాయు సాయముతో ఇక్కడే వదినకి ఏ విధమైన ఆపద రాకుండా చూసుకో, అలక్ష్యము చేయకు, బాధ్యత గుర్తించుకో అని చెప్పి వెంటబెడతాడు. ఆ మారీచుడు, మాయాలేడిలో ఉన్న మారీచుడు అలా 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 కొన్ని యోజనాల దూరం తీసుకెళ్ళిపోతాడు. ఇక చివరికి దొరకని పరిస్థితిలో రాముడు బాణాన్ని ప్రయోగించడం, ఒక్క బాణముతో కుప్ప కూలిపోతాడు మారీచుడు కూలిపోయి హా రామా, హా లక్ష్మణ అంటూ మరణిస్తాడు. ఈ గావు కేక సీతమ్మ తల్లి చెవిలో పడింది. రామా, లక్ష్మణ, అన్నయ్యకి ఏదో ఆపద ఎదురైంది, ఈ క్షణమే తక్షణమే వెళ్ళు, రక్షించు. వదినమ్మ, అన్నయ్యకి ఆపద కలిగించేవారు ఈ భూమి మీద పుట్టలేదమ్మా. ఇది రాక్షసమాయ, ముందే చెప్పాను. ఒక్కసారి ఆలోచించమ్మా. నిన్ను రక్షించే బాధ్యత, నిన్ను చూసే బాధ్యత, నీకు కాపలా బాధ్యత అన్న నామే పెట్టి వెళ్ళాడు. నన్ను మన్నించమ్మా అని చెప్పడం జరుగుతుంది. వెంటనే సీత, లక్ష్మణ, ఏదైనా దురుద్దేశం ఏమైనా ఉందా? అలా అయితే చెప్పు అని అనడం జరుగుతుంది. అమ్మ అంత మాట అనకం. నీ రక్షణార్థమే అన్నయ్య ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నాను, కానీ
అంత మాట అనకండమ్మ. ఈ క్షణమే వెళతాను. కానీ ఒక్క విషయం అమ్మ, ఇదిగో నేను రేఖ గీస్తున్నాను, లక్ష్మణ రేఖ. ఈ రేఖను ఎట్టి పరిస్థితిలో దాటకమ్మ. ఎవరు వచ్చినా దాటకం. ఇది నా అభ్యర్థన అని వెంటనే ఆయుధాలు పట్టుకొని వెడలతాడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు రావణుడు. మనసులో ఒక్కసారి సీతమ్మ తల్లి కనబడకుండా సమయము ఆసన్నమైనది, సరైన సమయం అంటూ ఒక సన్యాస రూపాన్ని దాల్చి భవతీ భిక్షాందేహి అని 3 సార్లు అరుస్తాడు. అసలే రాముని ఎడబాటుకు చాలా తల్లడిల్లిపోతూ మనసులో లేకుండా ఉన్నప్పుడు ఒకేసారి ఉలిక్కిపడి ఎవరాని చూసేటప్పటికీ ఆ సన్యాసికి ఆ ఫలాలు ఇవ్వడానికి, దానంగా ఇవ్వడానికి, భిక్షగా ఇవ్వడానికి అక్కడికి రావడం జరుగుతుంది. స్వామి, అన్యదా భావించకండి. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇలా ఉన్నాను నేను. ఏమిటి మాత, గీత దాటట్లేదు, తప్పు కదా, మహర్షులను అవమానపరిచినట్టే కదా, గీత దాటి మీ యొక్క భిక్షను అందించండి. లేదు మహాశయ, నా భర్తకు ఆపద ఏర్పడింది, నా మరిదిని కూడా పంపించాను, నా మరిది లక్ష్మణ రేఖ గీశాడు, గీత దాటొద్దని. అంటే మమ్మల్నే అవమానపరుస్తావన్నమాట, రిక్త హస్తాలతో వెడలెదను అని కపట బుద్ధితో అంటాడు. సీత భయపడి వెంటనే గీత దాటి ఆ ఫలాలను అందజేసే క్షణంలో ఎవరు నువ్వు? రావణుడు, రావణ బ్రహ్మ, శూర్పణఖ సోదరుడును. నీ అందానికి మెచ్చాను. ఈ అడవులో ఎలా ఉంటున్నావు? జంతువుల మధ్య ఎలా ఉంటున్నావు? ఏమి భుజిస్తున్నావు? పంచభక్ష పరమాన్నాలను, అద్భుతమైన సింహాసనాన్ని, రాణివాసాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నా వెంటరా. నీచుడా, నా మరిది మరీ చెప్పాడు నీలాంటి దుర్మార్గులు ఉంటారని. నీ సింహాసనం, నీ యొక్క యోగ్యము, నీ రాజస్వం అన్నీ గడ్డి పరకతో సమానం. పో. ఈ రావణ బ్రహ్మకి హెచ్చరించే గొంతు ఒకటి లేచిందా? అంటూ 10 తలలను ఒక్కసారి వికృత రూపాన్ని ప్రదర్శిస్తామట. ఆ వికృత రూపం చూడగానే సీతమ్మ తల్లి మూర్ఛిల్లిపోతుంది. వెంటనే భూమిని ప్రకలించి, ఎందుకంటే ఆమెను ముట్టుకుంటే అగ్ని జ్వలిస్తుందనమాట, అంత మహాపతివ్రత. అందుకు భూమిని పెకలించి ఆకాశ మార్గంగా వెళ్ళే సమయంలో సీత యొక్క ఆర్తనాదాలు వెంటనే జటాయు విన్నాడు. నా స్నేహితుని కోడల్ని, శ్రీరాముని భార్యను వీడి అపహరిస్తున్నాడు అని వెంటనే యుద్ధానికి సిద్ధపడతాడనమాట. చాలా భీకర యుద్ధం చేస్తాడు, తన గోళ్లతో రెక్కిస్తుంటాడు. కానీ రావణుడు ఒక ఖడ్గాను తీసుకొని ఆ కాళ్ళను ఖండించడం జరుగుతుంది, రెక్కలు ఖండించడం జరుగుతుంది. వెంటనే ఆ జటాయువు గాలిలో నుంచి భూమి మీద పడి విలవిల్లాడిపోయి రామా రామా అంటూ ఉంటాడు. ఇంకా అలా ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక 4 వానలు కనబడతారు. ఇంకా చేసేది లేక ఈమె ఆభరణాలన్నీ తీసి చీర కొంగిని చింపి మూట కట్టి కింద పడేయడం జరుగుతుంది. తదుపరి లంకకు తీసుకువెళ్ళడం, ఆ అద్భుతాలను చూపెట్టడం,
కానీ ఆమె గట్టి బరకతో సమానంగా అవహేళనగా మాట్లాడి తిరస్కరిస్తుంది. నీకు 12 మాసాల సమయం ఇస్తున్నాను, సరే నా మాట విని నా భార్యవయ్యావా మహారాణి అవుతావు, లేదంటే మా వాళ్ళు తర్వాత రోజే నిండు వండికి తినేస్తారు, అర్థమైందా? భటులారా, అశోకవనములో పెట్టండి, చాలా జాగ్రత్తగా కాపలా కాయండి, నయానో భయానో నా పట్టపరాని కావడానికి అవకాశాన్ని నూరిపోయండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మారీచుని చంపి రావణుడు శరవేగంగా వస్తూ ఉంటే ఎదురయ్యాడు లక్ష్మణుడు, హతుడయ్యాడు రాముడు. లక్ష్మణ, ఏమిటి పని? జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే ఇరువురు ఆ ప్రాంతానికి పంచవటి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంది. అక్కడ పెద్ద గొయ్యి ఉంది. అంటే నేలను పెకిలించి తీసుకెళ్ళిపోయాడు కదా. సీత 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 అని గగ్గోలు పెడుతూ ఉంటాడు. ప్రకృతిలో పక్షులు జంతువులు అన్నీ కూడా విలపిస్తూ ఉంటాయి. ఒక్కరు కూడా నా సీతను కాపాడలేదా? ఎవరు అపహరించారు? ఏం జరిగింది అని అడుగుతారు. అలా ముందుకు వెళుతూ ఉంటే రామ 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 అంటూ జటాయువు కొన ఊపిరిలో ఉంటుంది. చూడగానే జటాయువు, అయ్యో జటాయువా, ఏం జరిగింది? రావణుడు సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిపోయాడు. నేను అడ్డగిస్తే నాకు ఈ గతి పట్టించాడు. నన్ను క్షమించు రామా అని కనుమూస్తాడు. వెంటనే జటాయువుకి దహన కార్యక్రమాలు చేసి గోదావరిలో తర్పణమిచ్చి ఉత్తమ గతులు వచ్చే విధంగా చేస్తారన్నమాట. ఇంకా అలా ముందుకి కొనసాగుతూనే ఉంటాడు. అలా 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 దండకారణ్యం నుండి క్రౌంచారణ్యంలోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడే ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడే కబంధుడు. వాడి చేతులు కొన్ని యోజనాల దూరంలో ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. అలా ఆ బాహువులతోనే పట్టి చంపేస్తుంటాడు అన్నమాట. వాడి ఆకారం కూడా చాలా భయానకమైనగా ఉంటుంది. ఆ ఆకారాన్ని ఒక్కసారి కబంధుడు ఆకారాన్ని చూస్తే ఈ తల కానీ మెడ కానీ ఉండదు. ఈ తల పొట్ట భాగంలో ఉంటుంది, ఈ కళ్ళు రొమ్ము భాగంలో ఉంటాయన్నమాట. చాలా భయంకరంగా వికృత ఆకారంలో ఉంటాడు. వెంటనే అడ్డగిస్తాడు. అక్కడ వెంటనే రామలక్ష్మణులు ఆ 2 చేతుల్ని ఖండించేసి ఆ గోతిలో పోడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నన్ను క్షమించు రామా అంటన్నమాట. అసలు నా సీతమ్మకు ఆపద జరిగింది, ఎలా నేను దారి కనుక్కోవడం? చెప్పగానే ఈ ఆకారంలో నేను చెప్పలేను, నన్ను అగ్నికి దహనం చేయి, నాకు దివ్య శక్తులు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. వెంటనే అగ్నిలో దహనం చేయడం జరుగుతుంది. కబంధుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ, రామ, ఇక్కడకు ఋష్యమూక పర్వతమనే కొన్ని యోజనాల దూరంలో ఉంది. ఆ పర్వతముపై సుగ్రీవుడు ఉంటాడు. ఆయనతో స్నేహం నీకు చాలా మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్ళు నాయనా అని చెప్పడం జరుగుతుంది. ఆ దారిని తెలుసుకొని ముందుకు కొనసాగి పంపా సరోవరాన్ని దాటుకుంటూ ముందుకు కొనసాగి ఆ పంపా సరోవరం నుండి అతి దట్టంగా ఉన్నటువంటి ఋష్యమూక పర్వతానికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ వరకు కూడా అరణ్యకాండ అంటే 3 కాండలు అయ్యాను మనకి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ.
కాబట్టి ప్రియమిత్రులారా, ప్రతి ఒక్క కాండను ప్రారంభం నుంచి చూడండి. జామి సుబోధ, JAMI జామి, SUBODHA సుబోధ అనే ఆ లింక్ని ఓపెన్ చేసి చక్కటి ఆ వీడియోల్ని బాలకాండను, అయోధ్యకాండను, ఇప్పుడు అరణ్యకాండను కూడా చూస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను.